డిసెంబర్ నెల చివరిలోపు మిథున రాశి వారి జీవితంలో మీ వెనుక ద్రోహం జరగబోతూ ఉంది. ఒక స్త్రీ కారణంగా ముప్పు కలగబోతోంది. ముందే చెప్పేస్తున్నా, జాగ్రత్త పడండి. డిసెంబర్ నెల చివరిలోపు మిథున రాశి వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతూ ఉన్నారు? ఒక స్త్రీ కారణంగా మీకు ఏ విధమైన ముప్పు కలగబోతోంది? మీకు ఎటువంటి ఆపద అనేది మీరు చూడబోతూ ఉన్నారు? అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు. ప్రేమ సమస్యలు, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 9000096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. డిసెంబరు నెల చివరిలోపు మిథున రాశి వారి జీవితంలో కొన్ని పరిణామాలు అయితే వీరు ఎదుర్కొనబోతూ ఉన్నారండి. గ్రహాల రవాణా కారణంగా వీరి జీవితంలో ఒక పెను ముప్పు అయితే సంభవించబోతూ ఉంది. ఒక స్త్రీ కారణంగా వీరి వెనుక అయితే ద్రోహం జరగబోతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి? మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం అనుకున్న ఫలితాలు జరుగుతాయి, కానీ కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి సమయంలో అంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తుందండి. కానీ ఒక స్త్రీ కారణంగా మీరు కొన్ని పరిణామాలు అయితే ఎదుర్కొంటారు. మీ జీవితంలో ఆ స్త్రీ మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా అయితే కనిపిస్తుందండి. ఆ స్త్రీ కారణంగా మీరు కొన్ని ముప్పులను ఎదుర్కొనబోతూ ఉన్నారు. మీరు కారు నడిపే విషయంలో కానీ, ప్రయాణాలు చేసే విషయంలో కానీ, లేదా ద్విచక్ర వాహనాలు నడిపే విషయంలో కానీ, ఎటువంటి విషయాల్లో అయినా సరే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ స్త్రీ కారణంగా మీకు జీవితంలో ఒక పెను ప్రమాదం అయితే మీరు చూడబోతున్నారని చెప్పడంలో సందేహం లేదండి. కనుక మీరు జాగ్రత్త పడండి. ముందే చెప్పేస్తున్నా కనుక మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మీ జీవితంలో తిరగనేదే ఉండదు. డిసెంబరు నెల చివరిలోపు వీరి జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో కూడా ఆశించిన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఉత్సాహంగా ముందుకు సాగండి. జన్మరాశిలో చంద్రబలం చాలా బాగుంటుంది. బంధుమిత్రులతో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మీకు శుభం కలుగుతుంది. వ్యాపారంలో లాభాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా విశేషమైన ప్రగతి కూడా సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషకరంగా గడుపుతారు. ముఖ్యమైన విషయాల్లో పెద్దల యొక్క ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. ఉద్యోగం విషయంలో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. శ్రద్ధగా పనిచేయాలి. మనోధైర్యాన్ని మీరు అసలు కోల్పోవద్దండి. బంధువుల దగ్గర మాట విలువను కాపాడుకోవాలి. ఇష్టదేవత స్తోత్ర పారాయణం చేస్తే మీకు అంతా కూడా మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితం చక్కని మార్పులు అయితే తీసుకురాబోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదు. వీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా ఈ సమయంలో జరగబోతూ ఉందండి. ఈ మిథున రాశి వారికి ఈ సమయం ఒక స్త్రీ కారణంగా వీరు కొన్ని చెడు మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారండి. కనుక ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరంగా మీకు ఈ సమయం కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతాయి. ముఖ్యంగా పని ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. మీ పని విషయంలో కూడా ఎవరు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయబోరు. స్థానచలనం లేదా పదవి మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ప్రయాణాలు కూడా చేయాల్సి రావచ్చు. ఈ సమయంలో మీరు కష్టపడి పని చేయడం మరియు ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఉండడం చేత చాలా వరకు కూడా సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు ఇతరులను నమ్మడం వలన మీ క్రింద పనిచేసేవారు మిమ్మల్ని మోసం చేసి మీ పై అధికారులు మీ గురించి తప్పుడుగా మాట్లాడి చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు.
మీ బాస్తో గొడవ పడవద్దు, దాని కారణంగా అనవసరపు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చేపట్టిన పనులు అవ్వడం లేదనే నిరాశ కారణంగా మీరు తప్పుడు నిర్ణయాల అవకాశం ఉంది. అలా చేయకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి మరియు మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు సాధారణంగా ఉంటుందండి. అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు, రక్తానికి సంబంధించిన సమస్యల పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మీరు ఆహారపు అలవాట్లలో జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రెండవ ఇంటిలో నీచ కుజుని గోచారం కారణంగా రక్తపోటు లేదా రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా ఈ సమయం మీకు చాలా బాగుంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్లయితే ఈ సమయంలో మీరు ఆ ప్రక్రియను ప్రారంభించడం కూడా మేలు. ఆర్థికంగా మీకు ఈ సమయం సాధారణంగా ఉంటుందండి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ వ్యాపారంలో కొన్ని ఆటుపాట్లు కూడా ఎదురయ్యే సూచనలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సమయం మీకు సహాయకారిగా ఉంటుంది, కానీ మీకు బద్ధకం అనేది అధికంగా ఉంటుంది. చదువుపైన ఏకాగ్రత కోల్పోతారు. చదువును వాయిదా వేయకండి, ఎందుకంటే పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. అంతేకాకుండా మీ ఆవేశం కారణంగా వచ్చిన అవకాశాల్ని కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా సరే మీ జీవితంలో కనిపిస్తూ ఉందండి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. ఈ మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం, వయసు కనిపించని అని ఒకళ్ళు కూడా కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు. ఈ రాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తునే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు. సమస్యలకు ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తుంటారు. తమ జీవితంలో 2 రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి తమ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ అలా గతం గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి. ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.